చెప్పండి మేడం, ఏదైతే చూసుకుంటే ఈరోజు ధర్నా చేపట్టడం జరిగింది కాంగ్రెస్ సర్కార్ ఏదైతే మహిళలకు ఇచ్చిన హామీల మీద, సో ఏం చెప్తున్నారు ఈ గవర్నమెంట్? ఈరోజు రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ చేపట్టినటువంటి ధర్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో కానరాని గ్యారంటీలు, మహిళలకు ఏదైతే మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కారో మరి ఆ గ్యారంటీల సంగతి ఏంటి అనేది మేము ఈరోజు ప్రశ్నించడం జరుగుతూ ఉంది. కానీ ప్రధానంగా మేము అన్ని అమలు చేస్తాం, మాకు టైం పడుతుంది, టైం కావాలి, 6 గ్యారెంటీలు చెప్పినట్టు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది. మరి ఏం చెప్తారు? ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి 6 గ్యారంటీలు, నేను సీఎం పీఠాన్ని కైవసం చేసుకున్న 90 రోజులలోనే అన్ని గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఇప్పటికీ 2 నెలల 15 రోజులు దాటిపోయింది. అంటే మరి ఇప్పటివరకు ఎందుకు ఒక ఉచిత బస్సు తప్ప మిగతా గ్యారంటీలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అంటే మరి దీని మీద ఎందుకు ఆయన శ్రద్ధ చూపించలేకపోతున్నారు? రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పుకుంటారో, నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని, నేను మధ్యతరగతి వాళ్ళందరి బాధలు అర్థం చేసుకొని నేను ఈ గ్యారంటీలు పెట్టడం జరిగింది అని ఆయన చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ఇవన్నీ సింపతి కోసానికైనా, అమలుకి నోచుకోవా ఇవన్నీ? అందుకే మా మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆల్రెడీ మేము 2 వారాల నుంచి మెమోరాండాలు కూడా ఎంఆర్ఓలకి, ఆర్డీఓలకి, కలెక్టర్లకి ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఇప్పటివరకు దాని మీద ఎలాంటి స్పందన లేదు. కాబట్టి అందుకనే మేము ఈరోజు ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో మరి యొక్క మా మహిళమ్మ తనుల అందరి సపోర్ట్తోని ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇప్పటికీ కూడా మేము ఇంకొక 10 రోజులకు టైం ఇస్తాము. ఈ 10 రోజులలో కూడా ఎలాంటి గ్యారంటీ అమలు చేయలేదనుకోండి, మా తక్షణ కర్తవ్యం ఇంకా చాలా ఉద్రిక్తతగా ఉంటుంది. దాన్ని రేవంత్ రెడ్డి గారు తట్టుకోలేరు. ఇంకా 500కే గ్యాస్ కానీ అటు ఫ్రీ కరెంట్ కూడా అమలు అయ్యాయి, వీళ్ళు కావాలని ప్రతిపక్షాలు మా మీద బురద చల్లుతున్నారని ప్రధానంగా వాళ్ళు చెప్తున్న మాట. ఏం చెప్తారు దీనికి? 500కు గ్యాస్ అనేది ఇంకా అమలు కాలేదండి. ఏదైతే మనము మొన్న ఎలక్షన్లో, స్టేట్ ఎలక్షన్లో, లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా మన నరేంద్ర మోడీ గారు ఉజ్వల యోజన కింద ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్కి 400 రూపాయలు తగ్గించడం జరిగింది. మరి అదే 400 రూపాయలు తగ్గించే వస్తుందే తప్ప మరి స్టేట్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు తగ్గించి అయితే ఇప్పటివరకు ఎవరికి ఇవ్వలేదు. మరి అదే విధంగా చూసుకుంటే కరెంటు విషయంలో 200 యూనిట్లు బిలో కాల్చిన వాళ్ళకి మాత్రమే ఫ్రీ కరెంట్ అని అంటున్నారు. అలా అంటే ఇప్పటికీ చాలా మంది మధ్యతరగతి వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ మన సిటీ అర్బన్ ఏరియాలలో కానీ, రూరల్ ఏరియాలలో కానీ. ఎక్కడో 10 మందిలో ఒకరికి మాత్రమే ఫ్రీ కరెంట్ అనేది వస్తుంది. ఈ 10 మంది 100 మందికి చెప్పడమే జరుగుతుందే తప్ప మిగతా వాళ్ళకి అమలు నోచుకోలేదండి. ఇది నిజం, గ్రౌండ్ రియాలిటీ ఇది. మీరు కూడా ఒకసారి గ్రౌండ్లోకి వెళ్ళి అడిగితే, ప్రతి ఒక్క పేద ప్రజలను అడిగితే ప్రతి ఒక్క సమస్య మనకు అర్థమవుతుంది. ప్రధానంగా కళ్యాణ లక్ష్మి ఏదో తులం బంగారం అన్నారు, ఇట్లా అనేక స్కూటీలు అన్నారు చదువు అంటే స్టూడెంట్స్కి. సో వీటి సంగతి ఏంది మరి? ఏమైనా అమలు అవుతున్నాయటనా? ఎవరైనా చెప్పాలా మీకు? అదే అండి, ఇప్పుడు ఏదైతే కళ్యాణ లక్ష్మి కింద పాత గవర్నమెంట్ ప్రాపర్టీలను అమ్మి దోచిపెట్టినటువంటి సందర్భాలు, మొత్తం నాశనం చేసి లూటి చేసిపోయిన సందర్భాలు. మరి ఇక్కడ ఉన్నటువంటి బడ్జెట్ ఎంత? మరి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా 1,00,000 రూపాయలు ఇస్తా అన్నారు, మళ్ళీ తులం బంగారం ఇస్తా అన్నారు. అది పక్కన పెడితే ఒక స్కూటీ కొనుక్కోవాలంటే, ఒక ఫ్యామిలీ మధ్యతరగతి కుటుంబంలో ఒక ఏదైనా వెహికల్ కొనుగోలు చేయాలంటే ఎంతో ఆచితూచి అడిగేయాల్సిన సందర్భం. అలాంటి విషయంలో మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు జ్ఞానం లేకుండా ఇలాంటి, ఖచ్చితంగా కదండి, ఇది అధికార దాహం కోసానికే ఇలాంటి అమలు కానీ గ్యారంటీలు ఇవ్వడం జరిగింది. మనం చూసుకుంటా ఉన్నాము. ఇప్పటి వరకు మనకు కాలేజీలు ఓపెన్ అయ్యి కూడా 15 రోజులు కావస్తుంది. మరి ఇప్పటి వరకు కూడా ఒక్కరికి కూడా ఇచ్చిన పాపన పోలేదు. నువ్వు చెప్పిన గ్యారంటీలే, మేమైతే కొత్తగా అడగట్లేదు, నువ్వు ఇచ్చిన హామీలనే మేము నెరవేర్చమంటున్నాము. అవి నువ్వు నెరవేర్చినప్పుడే కదా నువ్వు సక్రమంగా పాలించినట్లు లెక్క. నువ్వు ఎంతసేపటికి నీ ఆదాయము, నీ ఆస్తులు, నీ పంతం, నీ కోపము, అవతలని ఎలా కొట్టాలి, ఎలా పడగొట్టాలనే దాని మీద శ్రద్ధ చూపిస్తున్నవే తప్ప గ్యారంటీల మీద, మధ్యతరగతి వాళ్ళ మీద ఇప్పటి వరకు నువ్వు చూపించినటువంటి శ్రద్ధ ఎక్కడ కనిపించట్లేదు. అందుకే మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏం చెప్తారు మేడం, మీరేం చెప్తారు? అయితే ఈరోజు చేపట్టిన ధర్నా విషయంలో చూస్తున్నా ప్రధానంగా గవర్నమెంట్ మీరు చెప్పాలి. రేవంత్ రెడ్డి గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మహిళా మోర్చా నుంచి ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, ఒకటే హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఇక్కడ ధర్నా చౌక్ ఇందిరా పార్క్ దగ్గర ఏదైతే ధర్నా నిర్వహించినామో, ఇది ఎలా ఉంది చూస్తే, తుఫాన్ వచ్చే ముందు సముద్రం ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంతే ప్రశాంతంగా మా మహిళా మోర్చా కానీ, మహిళలు కానీ, మా ధర్నాలు కానీ ఉన్నాయి. ఇదే వీళ్ళు ఇస్తా అన్న 17 సంవత్సరాలు నిండిన విద్యార్థులకు స్కూటీలు ఇవ్వలేదో, మహిళా లక్ష్మి పథకం కింద, మహిళా పొదుపు సంఘం కింద 2,500 ఇవ్వలేదో, ఒకవేళ నెలకు 4,000 పింఛన్ ఇస్తా అన్నారు, అది ఇవ్వలేదో, కొత్తగా పెళ్ళైన నవవధువుకి 1,116లతో పాటు తులం బంగారం ఇస్తా అన్నారు, అది ఇవ్వలేదో, మా ఉద్యమాలు ఉధృతంగా మారి, ఉప్పెనలా మారి ఉధృతంగా చేరే స్థాయికి వస్తాయని మేము కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తూ, ఏవైతే హామీలు ఇచ్చిండ్రో అవి ఎలా ఉన్నాయంటే, కాంగ్రెస్ పాలన
ఆకాశంలో చందమామని చూపించి చిన్నపిల్లలకి అద్దంలో చూపించి అన్నం తినిపిస్తారు చూడండి. అట్లా ఉంది వారి పాలన. ఎందుకంటే అవి ఇస్తాం ఇవి ఇస్తాం 6 గ్యారెంటీలు పక్కన పెట్టిండ్రు. ఇప్పుడు కొత్తగా 6 ప్రాజెక్టుల మీద పడ్డారు. 6 ప్రాజెక్టులు చేస్తామని మొన్న విడుదల చేసిండ్రు. అంటే పూటకో మాట మారుస్తూ కాలం గడుపుతున్న కాంగ్రెస్ పాలన సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో ఉన్నందుకు నిజంగా బాధపడుతూ మహిళలకు కానీ ఎక్కడైనా ఎవరికైనా చిన్నపిల్లలకు అన్యాయం జరిగిన మా భారతీయ జనతా రాష్ట్ర మహిళా మోర్చా నుంచి మేము వారికి అండగా ఉంటామని ఈ సందర్భంగా మేము విన్నవించుకుంటున్నాం. ప్రజాపాలన అందిస్తున్నాం, మహిళలకి 100% న్యాయం జరుగుతుంది మా గవర్నమెంట్లో అని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు. సో ఏం చెప్తారు మరి, న్యాయం నిజంగానే జరుగుతుంది అనుకోవచ్చా, ఏమంటారు మీరు? మహిళలకు ఆల్రెడీ భారతీయ జనతా పార్టీలో పెద్ద పీట వేస్తున్నారు మన నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు. ఆ పీటను కదిలేకపోతే చాలు, మేము చేతులైతే దండం పెట్టి మొక్కుతున్నాం సీఎం రేవంత్ రెడ్డి గారికి. ఆ పీట అలాగే ఉంచనియండి. మహిళలకు పెద్ద పీట వేసిన గౌరవం ఉంది భారతీయ జనతా పార్టీలో. ఆ పీటను మీరు కదిలేయొద్దు. మీరు ఇస్తున్న హామీలు ఏవైతే ఉన్నాయో, మీరు ఇచ్చిన గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వండి చాలు. రోజుకో పూట ఎంతసేపు వీరి దృష్టి ఎలా ఉందంటే ఈ పార్టీలో నుంచి వీళ్ళని గుంజుకుందామా, ఆ పార్టీలో నుంచి వీళ్ళని గుంజుకుందామా అన్న దాని మీద దృష్టి తప్ప గత 70 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందేంలే ప్రజలకు. ఇప్పుడున్న కాంగ్రెస్ చేస్తున్న గ్యారెంటీ కూడా లేదు. అలాంటప్పుడు ఎట్లా నమ్ముతారు మహిళలు? మహిళలను అవమానపరుస్తూ బస్సు ఫ్రీగా ఇస్తే మాకేం ఉచితాలు వద్దు అని తిప్పగొట్టి మహిళలే మాకు ఉపాధి కలిగించండి, ఉపాధి వద్దని ఆ ఫ్రీ బస్సు కూడా ఎవరు ఎక్కట్లేదు. దగ్గరలో ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్. సో ఎట్లా ఉండబోతున్నారు బీజేపీ కార్యాచరణ? బీజేపీనే 100% మహిళలకు పెద్దపీట 33% రిజర్వేషన్ కూడా అమలు చేసిండ్రు ప్రధానమంత్రి గారు మోడీ గారు. వారి పాలనలో ఇప్పటికీ సుభిక్షంగా దేశం అగ్రగామిగా నిలవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్న ప్రధాని గారి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్నందుకు నిజంగా గర్వపడుతూ బీజేపీ రానున్న ఎలక్షన్లో కానీ ఇప్పటికీ కాంగ్రెస్ మోసపూరిత చర్యలన్నీ చూస్తున్నారు ప్రజలు. కాబట్టి బీజేపీకే పెద్ద వేస్తారు. బీజేపీకే రానున్న ప్రభుత్వంలో బీజేపీకే మంచి ప్రభుత్వం.